తీర్థయాత్రకి స్వాగతం. హరహర మహాదేవ అని ఒక్కసారి పలకరిస్తే ఆ స్వామి పరవశిస్తాడు, కోరికలను నెరవేరుస్తాడు. రుద్రేశ్వరుడిగా భక్తుల హృదయాల్లో వందల ఏళ్ల నుంచి గుడి కట్టుకున్న ఆ పుణ్యస్థలి హన్మకొండలోని 1000 స్తంభాల గుడి. ప్రసిద్ధి చెందిన ఈ దివ్యాలయం దేశంలోని విశిష్ట శైవధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈనాటి తీర్థయాత్రలో 1000 స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరిద్దాం రండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ అనగానే పరవశించిపోయి అడిగినన్ని వరాలిచ్చే అపర కరుణా సముద్రుడు మహాశివుడు. లయకారుడైన ఆ స్వామి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కొలువై ఉంటాడు. ధర్మానికి ప్రతీక వృషభం. వృషభానికి 4 కాళ్ళు. 4 కాళ్లున్న వృషభాన్ని ధర్మం 4 పాదాల నడవడానికి గుర్తుగా ఆ స్వామి తన వాహనంగా ఎంచుకున్నాడు అంటారు. మహేశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉంటూ తన కరుణామృతంతో రక్షిస్తోన్న మరో అద్భుత శైవధామం వరంగల్ జిల్లా హనుమకొండలో నెలకొని ఉన్న శ్రీ రుద్రేశ్వర స్వామి వారి ఆలయం. 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం అటు పర్యాటక క్షేత్రంగా ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోన్నది. శ్రీ రుద్రేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. అపురూప కట్టడాలకు, అద్భుత శిల్పకళా చిత్రాలకు వేదికగా నిలచిన ఈ దివ్యాలయాన్ని క్రీస్తు శకం 1158 నుంచి 1195వ సంవత్సరం వరకు కాకతీయ రాజ్యాన్ని పాలించిన రుద్రదేవుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసి విష్ణుమూర్తి, సూర్యభగవాన్ల విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఆ సమయంలో కాకతీయ ప్రతాపరుద్రుడు బందీ కావడంతో ఈ ఆలయ ఆలనా పాలనా లేకుండా పోయింది. అనంతర కాలంలో శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. కాకతీయ శిల్ప సౌందర్యం అక్కడికి వచ్చిన భక్తులను గతంలోకి తీసుకుని వెళ్తుంది. అద్భుతమైన ఆలయ దృశ్యాలను తిలకిద్దాం. ప్రస్తుతం రుద్రేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం మొదట్లో త్రికూటాలయం. రుద్రేశ్వర స్వామితో పాటు ఇక్కడ విష్ణు భగవానుడు, సూర్యదేవుని ఆలయాలు కూడా ఉండేవట. ఆ కారణంగా దీనిని త్రికూటాలయం అని పిలిచేవారు. అయితే మహమ్మదీయుల దండయాత్రలో సూర్య, వాసుదేవ విగ్రహాలు అపహరణకు గురి కావడంతో ఈ ఆలయ ప్రాంగణంలో రుద్రేశ్వర స్వామి మాత్రమే మిగిలిపోయాడు. శివ విష్ణువులకు భేదం లేదు అన్నట్టుగా ఇక్కడ విష్ణు ఆలయానికి ముందు నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ ఈశ్వరునికి ఎదురుగా సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించారు. అయితే విష్ణు, సూర్య దేవాలయాలు అన్యమతస్థుల దాడికి గురై ధ్వంసమయ్యాయి. ఆలయం 1000 స్తంభాలతో నిర్మింపబడింది కాబట్టి ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడి అని పేరొచ్చింది. కాకతీయుల శిల్పకళా తృష్ణకు నిదర్శనంగా హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయం భాసిల్లుతోంది. చక్కటి వాస్తు నిర్మాణ శైలికి, కాకతీయుల నాటి సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఉన్న ఈ ఆలయం నక్షత్రాకారంలో అద్భుత కళా విన్యాసంతో నిర్మించారు. రుద్రేశ్వరాలయ ముఖద్వారం మీద మనోహరమైన తోరణ శిల్పముంది. రుద్రేశ్వర ద్వారానికి పైన 2 పక్కల శివగణాలు, చమరధారణులైన గంధర్వులు వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ముక్కు పుడకలు పట్టేంత సన్నని రంధ్రాలు సైతం చెక్కబడి ఉండడం శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రుద్రేశ్వరాలయం ముందు నటరాజుతో కూడిన బ్రహ్మ విష్ణువులు, అలాగే రెండు వైపులా ద్వారపాలకుల ప్రతిమలు చెక్కారు. 3 దేవాలయాలకు మధ్య రంప మండపం ఉంది. 4 స్తంభాలపై సుందర నగిషీ చిత్రాలు, అలనాటి రాజులు మహిళలు ధరించిన ఆభరణాల ఆకృతులతో చెక్కి ఉన్నాయి. తామర పువ్వు మీద నృత్యం చేస్తున్న నరసింహస్వామి, వాసుదేవాలయం ముందు దీని చుట్టూ దశావతారాలు దర్శనమిస్తాయి. సూర్యదేవాలయం ముందు ఐరావతం గల ఇంద్రుడు, ఇరుపక్కల దేవనర్తకుల శిల్పాలను రమణీయంగా తీర్చిదిద్దారు. శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా మనోహరమైన నంది మండపం ఉంది. అత్యంత రమణీయంగా కానవచ్చే ఈ నంది శిల్పం అలనాటి శిల్పుల శిల్పకళా చతురతకు చక్కటి నిదర్శనం. సజీవత్వం ఉట్టిపడే విధంగా ఉన్న ఈ నంది శిల్పం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. ఓం నందీశ్వరాయ నమః అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు. ప్రధానాలయానికి ముందు ఎడమవైపున ఐరావతం, కుడివైపున నంది శిల్పం ఉన్నాయి. గర్భాలయం బయట మండపం మనోహరమైన శిల్పసహిత స్తంభాలతో అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో చేరుకున్న భక్తులు శ్రీ రుద్రేశ్వర స్వామివారి లింగాన్ని దర్శించుకుని హరహర మహాదేవ, శంభో శంకర, సాంబశివ అంటూ భక్తితో నమస్కారాలు సమర్పిస్తారు. అనంతరం ఓం నమః శివాయ అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉండి అపర కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయంలో 7 అడుగుల ఎత్తైన పానవట్టం గల శివుని లింగాన్ని దర్శించుకొని దక్షాధర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృక్షధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ అంటూ ఆనందాన్ని పొందుతారు భక్తులు. ఈ ఆలయంలో మహాశివరాత్రితో పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి చేసే పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకాలు నయన మనోహరం. వేలాది మంది భక్తులు ఇక్కడ మహాదేవుని లింగాన్ని జల, ఫల, బిల్వపత్రాలు, పుష్పాలతో అభిషేకించి తరిస్తారు. రుద్రేశ్వర లింగం పైన పానపాత్ర నందిముఖంతో కానవస్తుంది. స్వామికి అభిషేకార్చనలు చేసి హారతులిచ్చి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారు. 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచింది. గర్భాలయం బయట శ్రీ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. మనోహరమైన శిల్పమూర్తిగా దర్శనమిచ్చే ఆ స్వామి దర్శనం సకల పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్న వినాయకుడికి ప్రణామాలు అర్పిస్తారు. సూర్య భగవానుని ఆలయం పక్కన కింది భాగంలో హనుమంతుని మూర్తి దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క వేప చెట్టు కింద నాగేంద్రుని ప్రతిమ దర్శనమిస్తుంది. నాగేంద్ర స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన భాగ్యంతో పాటు సర్వభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఇక్కడకు వచ్చిన భక్తులు నాగేంద్ర స్వామి చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఇక్కడే మరోపక్క ఆంజనేయ స్వామి, మహాదేవలింగం దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క దాదాపు శిథిలావస్థకు చేరుకున్న కోనేరు ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ కోనేరులోనే ఒకప్పుడు స్నానాధికాలు చేసి స్వామివారిని దర్శించేవారని ప్రతీతి. ఈ ఆలయ వాస్తు నిర్మాణ తీరు ఎంత గొప్పదంటే ఇప్పటికీ ఉషోదయపు సూర్యుని కిరణాలు ప్రతిరోజు స్వామివారిపై పడతాయి. అపూర్వమైన చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న 1000 స్తంభాల గుడి అలనాటి రాజుల స్మృతి చిహ్నంగా భక్తులకు దర్శనమిస్తోన్నది. మహాశివరాత్రికి విశేష పర్వదినాల్లో రుద్రాభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో భోలాశంకరుడికి అభిషేకాలు జరిపించి బిల్వపత్రాలు సమర్పించి తరిస్తారు. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, కార్తీక మాసంలో లక్షదీపోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే
పుష్యమాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, శ్రావణ మాసోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి తరిస్తారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక రుద్రేశ్వర ఆలయము. కాకతీయులు త్రికుటాలయంగా నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ శివుడు పేరు రుద్రేశ్వర స్వామి. రుద్రదేవ మహారాజు కాలంలో 1163లో ఈ దేవాలయాలను వేలాది మంది వేద పండితుల ఆధ్వర్యంలో మహాప్రతిష్టాపనా కార్యక్రమం నిర్వర్తించి కోట్లాది మంది హిందువులకు స్వామివార్ల దర్శనం కల్పించే విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 1968 లోపల మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయాన్ని సెక్షన్ 43 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోబడింది. దానికి అనుగుణంగా కూడా దేవాదాయ శాఖ గర్భాలయం వరకు పరిమితమై దానికి అనుగుణంగా అక్కడ విఘ్నేశ్వరునికి, ఇటు రుద్రేశ్వర స్వామికి పూజలు నిర్వర్తించడం జరుగుతున్నది. అదేవిధంగా మహాశివరాత్రి ఉత్సవాలు, అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఈ సృష్టి సమస్తం శివమయం. బోలాశంకరుడైన ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి తన దయామృతాన్ని భక్తులపై కురిపిస్తాడు. ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. Thank you.